దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. క్రీస్తు టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామముల వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరొక సమయము మీ ముందుకు రావటానికి, దేవుని మాటలు వినిపించటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసురాజా, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ వాక్యము ద్వారా ప్రభువా ఆయా క్రియ జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యం అర్థం చేసుకొని నీ వాక్యానుసారంగా జీవించగలిగిన కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందమని యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 5వ వచనములో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని మరి ధ్యానము చేద్దాం. కీర్తనలు 34వ అధ్యాయము 5వ వచనము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును అని ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అనే మాటను ఇక్కడ మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలలో వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో వాళ్ళు దేవుని వైపు చూశారు. దేవుని దగ్గర నుండి గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు. ఈ సమయంలో దేవుని వైపు చూసినందువలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నవి. దేవుని వైపు కాకుండా లోకం వైపు చూసినందువలన వచ్చిన నష్టాలు మరి చాలా ఉన్నాయి దేవుని ద్వారా. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మొదటగా యేసు ప్రభు ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 22వ వచనములో ఒక మాట అంటూ ఉన్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అనే మాట ఇక్కడ అంటూ ఉన్నాడు. భూదిగంత నివాసులారా అంటే భూదిగంతములు అంటే భూమి ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంత ప్రజలను గురించి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి మీరు రక్షణ పొందండి, దేవుడను నేనే అని ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవుని ద్వారా. కాబట్టి ఈ లోకములో ఒక వ్యక్తి రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ లోకములో యేసు ప్రభు వైపు చూసినప్పుడు, యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, యేసు ప్రభు దగ్గర పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు ఆ వ్యక్తి దేవుడు అనుగ్రహించే రక్షణ కలిగి ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. కాబట్టి ఇక్కడ బైబిల్లో మరి అనేక మంది కూడా దేవుని వైపు చూసి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ పొందుకున్నటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. కాబట్టి ఒక వ్యక్తి ఈ లోకములో రక్షించబడటానికి భూలోకములో ఇవ్వబడినటువంటి నామము యేసుక్రీస్తు నామము. యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఈ భూలోకములో ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గము యేసుక్రీస్తు మార్గము అని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ద్వారా. యేసు ప్రభు ఆయా సందర్భాల్లో మరి తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము రాయబడి ఉంది, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తాడనే విషయాన్ని యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ద్వారా యేసు ప్రభు ఈ లోకములోనికి వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది దేవుని ద్వారా. కాబట్టి యేసు ప్రభు ఈ లోకములో వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చినాడు. అనేక మంది జీవితాలను వెలిగిస్తున్నాడు, అనేక మంది కుటుంబాలను వెలిగిస్తున్నాడు, అనేక మంది మరి ఆత్మీయ జీవితంలో అందరినీ అనేక విధాలుగా తన మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు దేవుని ద్వారా. ఈ సమయంలో మరి దేవుని యొక్క రక్షణ అనేది మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, యేసు రక్తములో కడగబడాలనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 4 నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట దేవుని ద్వారా, ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ
దేవునిని వ్యతిరేకిస్తూ అలాగనే మోషేకు విరోధంగా మాట్లాడుతూ ఉంటున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే తాపకరమైన సర్పములను వారి మధ్యలోనికి పంపించినప్పుడు ఆ తాపకరమైనటువంటి సర్పములు వాళ్ళ మధ్యలోనికి వచ్చి కరవగానే అనేకులు చనిపోతూ ఉన్నారు. ఎవరినైతే తాపకరమైనటువంటి సర్పములు మరి కరుస్తున్నాయో వాళ్ళు చనిపోతూ ఉన్నారు. అయితే మోషే దగ్గరికి వచ్చి అనేక మంది వచ్చి మొరపెట్టుకున్నారు, మోషే మా కొరకు నువ్వు ప్రార్థన చేయి, ఈ యొక్క తెగుల్లో నుంచి మమ్మల్ని విడిపించు, మా కొరకు ప్రభువుని వేడుకో అని ఇశ్రాయేలులో అనేకులు మోషే దగ్గరికి వచ్చి మరి ప్రాధేయపడుతూ ఉన్నారు. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ యొక్క తెగులను మరి ఆపేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి వెంటనే ఒక మాట అన్నాడు, ఇదిగో మరి ఇత్తడి మరి సర్పము ఒక స్తంభం మీద ఉంచు అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అంటే తాపకరమైన సర్పము లాంటి ఒక ఇత్తడి సర్పం ఒకటి, అంటే ఒక ప్రతిమను అక్కడ ఉంచమన్నాడు. ఎవరైతే సర్పపు కాటు మరి కలిగినటువంటి వారు ఆ యొక్క ఇత్తడి సర్పముకెళ్ళి నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారని దేవుడు చెప్పాడు. అదే ప్రకారంగా ఆ కాలములో వారు ఆ యొక్క పాము కాటు తిన్నటువంటి వారు చనిపోకుండా బ్రతకడానికి ఆ ఇత్తడి సర్పం యొక్క ప్రతిమకెళ్ళి చూసిన వెంటనే వారు బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ద్వారా ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీదకి ఎత్తబడి ఉన్నాడు. ఈ లోకంలో ఒక వ్యక్తి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే, ఆ వ్యక్తి రక్షించబడాలి అంటే, ఆత్మీయంగా సజీవుడిగా ఉండాలంటే యేసు ప్రభు శిలువ వైపు చూడాలి, యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసు ప్రభు మార్గంలో జీవించినప్పుడు ఆ వ్యక్తి నిజంగా రక్షణ పొందుతాడు, ఆత్మీయంగా సజీవుడిగా ఉంటాడనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. తాపకరమైనటువంటి ఆ యొక్క ప్రతిమ తాపకరమైనటువంటి ప్రతిమకెళ్ళి చూసిన వాళ్ళు బ్రతికినట్లుగా యేసు ప్రభు వైపు చూసినప్పుడు ఈ లోకంలో ఆ వ్యక్తి ఆత్మీయంగా బ్రతుకుతాడు, నూతన జన్మ కలిగిన వ్యక్తిగా ఉంటాడనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. మరి పేతురు గారు ఒక మాట అంటూ ఉన్నాడు, ఏమంటుండంటే ఈ నామం వల్లనే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ పొందలేం. ఈ లోకంలో ఒక వ్యక్తి రక్షించబడాలంటే యేసుక్రీస్తు నామము ద్వారా రక్షణలోకి వస్తారు. యేసుక్రీస్తు నామము ద్వారా ఆ వ్యక్తి రక్షణ మార్గంలో కొనసాగుతారు, నిత్య జీవమును సంపాదించుకుంటాడనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ద్వారా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. ఆ కాలంలో అనేక మంది చీకటిలో ఉంటూ ఉన్నారు, అంధకారములో ఉంటూ ఉన్నారు, పాపములో శాపములో వ్యాధులతో అనేక రకమైన సమస్యల్లో ఆ దినాలలో యేసు ప్రభు ఉన్న కాలంలో ఉంటూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక మాట రాయబడి ఉంది, చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసినారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ద్వారా చీకటిలో ఉన్నవారు వెలుగును చూశారు, యేసయ్యను చూశారు, యేసయ్య మాటలు విన్నారు, యేసయ్యను నమ్మారు, యేసుక్రీస్తును వెంబడించినారు. దేవుని ద్వారా వెలుగు మార్గంలో వాళ్ళు పయనించినట్లుగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు దేవుని ద్వారా భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే అని యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తును యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడి మరి పరిశుద్ధులుగా మార్చబడి దేవుని మార్గంలో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప దీవెన మరి సంపాదించుకుంటాం, నిత్య జీవాన్ని మనం సంపాదించుకుంటామనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రెండవదిగా గమనించినట్లయితే దేవుని ద్వారా అబ్రాహాము జీవితంలో జరిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ మనము మరి తెలుసుకుందాం. అబ్రాహాముకు మరి దేవుడు అబ్రాహాముని పిలిచినాడు, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రాహాముతో చెప్పినప్పుడు అబ్రాహాము తాను ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి దేవుని మాటకు లోబడి నేరు బయలుదేరి కానాను ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ద్వారా ఆయన జీవితంలో ఒక కొరత ఉన్నది. ఆ కొరత ఏంటంటే సంతానం లేనటువంటి పరిస్థితి. ఇంచుమించు నిజంగా 100 సంవత్సరాల ప్రాయం వరకు కూడా మరి అతనికి సంతానం అనేటువంటిది లేదు. అయితే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చినాడు, ఇదిగో ఈ ప్రాంతానంతా కూడా నీ సంతానానికి ఇస్తానంటూ ఉన్నాడు, నీ సంతానమును ఆకాశ నక్షత్రం వలన అలాగనే సముద్ర ఇసుక రేణు వలన వ్యాపింపజేస్తానన్నాడు. కాబట్టి అబ్రాహాము జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు ఆయన వైపు చూస్తూ ఉన్నాడు.
దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారగర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందినాడు. అబ్రాహాము జీవితంలో నిజముగా సంతానం విషయంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూశాడు. ఆదికాండము 18వ అధ్యాయం విషయం వచ్చేసరికి అబ్రాహామును దీవించేటువంటి సమయం వచ్చింది. దేవుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహామును దీవించాడు. మరి దేవుడు తన దయను బట్టి కనికరాన్ని బట్టి ఇస్సాకు అనేటువంటి వాగ్దాన కుమారుని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అంతకుముందు హాగరు ద్వారా ఇస్మాయిల్ అనేటువంటి కుమారుని దేవుడు వారికి అనుగ్రహించినాడు. శారా ద్వారా మరి ఇస్సాకు అనేటువంటి వాగ్దాన కుమారుని దేవుడు అనుగ్రహించినాడు. బైబిల్లో రాయబడుతున్న మాట ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు చేయగలడు, అద్భుతము చేయగలడు అని దేవుని మీద సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నాడు. కనుక దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినాడు, సంతానమునిచ్చినాడు, గొప్పగా దీవించినాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడినటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభమైంది. దేవుని మాట విని వచ్చి ఉన్నాడు. 24వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి అబ్రహాము అన్నిటిలో దీవించబడ్డాడు. కుటుంబ పరంగా దీవించబడ్డాడు, మరి ఆస్తి పరంగా దీవించబడ్డాడు, సమాజ పరంగా ఆ కాలంలో దీవించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుని వైపు చూశాడు, దేవుని దగ్గర నుండి దీవెను సంపాదించుకున్నాడు. ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఉన్నటువంటి ఏ కొరతతో నువ్వు బాధపడుతూ ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ యొక్క సమస్యలతో ఏ ఇబ్బందులతో బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ నీవు యేసయ్య వైపు చూడు, ఆయనను వేడుకో. ఆయన మీద నువ్వు నమ్మకం వచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. అబ్రహాము జీవితంలో ఇంచుమించు ముసలి ప్రాయంలో కూడా దేవుడు అతని జీవితంలో అద్భుతము చేసిన దేవుడు నీ జీవితంలో దేవునికి నువ్వు ఆయన వైపు నువ్వు చూసినప్పుడు, ఆయన మీద ఆధారపడగలిగినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని గారు అబ్రాహాము దేవుని నమ్మినాడు, దేవుని వైపు చూశాడు, సంతాన భాగ్యాన్ని పొందినాడు, అన్ని దీవెనలు ఆయన జీవితంలో సంపాదించుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుని ద్వారా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. అనగా ఎవరైతే ఆయన తట్టు చూస్తారో, ఏ సమస్యలో ఉన్నవారైనా, ఏ కష్టంలో ఉన్నవారైనా, ఏ శ్రమల మధ్యలో ఉన్నవారైనా, వారి జీవిత కాలంలో యేసయ్య వైపు చూస్తారో, ఆయనకు ప్రార్థన చేస్తారో, ఆయనను వేడుకుంటారో, ఆయన వేడుకునే వారికి ఆయన జవాబిచ్చే దేవుడు, సహాయము చేసే దేవుడు, బలపరిచే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు మన ప్రభు అయిన యేసు. ఈ సమయంలో దేవుని ద్వారా అబ్రాహాము దేవుని వైపు చూశాడు, సంతాన భాగ్యమును పొందినాడు, ఇంకను అనేకమైనటువంటి దీవెనలు పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గమనించినట్లయితే హిజ్కియా జీవితంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మార్గంలో జీవిస్తున్నటువంటి వాడు, దేవుని కొరకు ఆయన ఆ కాలంలో మంచిగా యథార్థంగా నడుస్తున్నటువంటి వాడు హిజ్కియా. అయితే ఆయన జీవితంలో దేవుని ద్వారా ఒక మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి అని రాయబడలేదు, కానీ మరణకరమైన వ్యాధి వచ్చింది. అప్పుడు ప్రవక్త వచ్చాడు, యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, హిజ్కియా నీవు మరణమవుతూ ఉన్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఆ మాట విని హిజ్కియా చాలా బాధపడ్డాడు, ఆవేదన పడ్డాడు, కృంగిపోయినాడు. అయ్యో నేను ఇక చనిపోతాను, ఇక నా జీవితం ఇక ఇంతే అని ఎంతో కుమిలిపోయి ఆవేదన పడ్డాడు. ఒకటే ఆయన జీవితంలో ఆలోచించుకున్నాడు, నేను దేవుని వైపు చూస్తాను, నా దేవునికి ప్రార్థన చేస్తాను, నా దేవునికి విన్నవించుకుంటాను అని చెప్పేసి మోకరించినాడు. ఆయన వైపు చూసి ఆయన ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేశాడు, కన్నీరు గారుస్తూ ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో అని. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు హిజ్కియా చేసినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన విన్నాడు. దేవుడు ఏం చేశాడు, జవాబుగా మరి యెషయా ప్రవక్తను పంపించి మాట్లాడుతూ ఉన్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుదల చూసి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, ఇదిగో 15 సంవత్సరాలు ఆయుస్సు నీకు పొడిగిస్తాను అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికప్పుడు చనిపోతాను
చనిపోతాడు అనుకున్నటువంటి హిజ్కియా జీవితంలో ప్రార్థన ద్వారా, ఆయన వైపు చూడటం ద్వారా ఇంకా ఆయుష్ను సంపాదించుకున్నాడు. 15 సంవత్సరాలు గ్యారంటీగా అతను స్వస్థత కలిగి ఆరోగ్యం కలిగి ఉంటాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మరణకరమైన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు వెలుచూ ఉన్నావా, ఇక నా జీవితం ఇంతే, ఇక నేను బాగుపడలేను, ఇక నేను బాగు కాలేనని ఒకవేళ నీ జీవితంలో కూలిపోతున్నావేమో సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నేను స్వస్థపరచగలడు. ఆయన వైపు నువ్వు చూడు. ఆయన నువ్వు వేడుకున్నట్లయితే ఆయన జీవితంలో హిజ్కియా ప్రార్థన ఆలకించి దేవుడు ఆశ్చర్యకార్యము చేసినట్లుగా నీ జీవితము కూడా అద్భుతం చేస్తాడు. నిన్ను లేవనెత్తుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో ఆయన వైపు చూడు, ఆయన మీద ఆధారపడు. ఆయనకు నువ్వు మొరపెట్టుకున్నట్లయితే ఆయన నీకు సహాయం చేస్తాడు. హిజ్కియా జీవితంలో దేవుని వైపు చూసినందువలన, మరణకరమైన పరిస్థితుల్లో ప్రభుని జ్ఞాపకం చేసుకున్నందువలన ఆయుష్ను పొందినాడు దేవుని ద్వారా. అందుకని మూలవాక్యంలో రాయబడి ఉంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవునని రాయబడి ఉంది. కాబట్టి దేవుని ద్వారా మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఆయన వైపు చూడటం మనం నేర్చుకోవాలి. ఆయన నుండి గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మరి పొందుకోవాలని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి అబ్రాహాము దేవుని వైపు చూశాడు, సంతాన భాగ్యాన్ని పొందినాడు. హిజ్కియా దేవుని వైపు చూశాడు, ఆయుష్ను పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి యేసు ప్రభు వారు మరి శిష్యులతో మరి తెలియపరిచి ఉన్నాడు, మీరు ఈ సముద్రము దాటి మీరు అవతల ఒడ్డుకు వెళ్ళమంటున్నాడు. వెళ్ళమన్నప్పుడు శిష్యులు రాత్రి సమయాలలో సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఇంచుమించు 4వ జామున సముద్రం మీద గాలి తుఫాను చెలరేగినప్పుడు శిష్యులందరూ కూడా భయపడిపోయినారు, ఆవేదన పడిపోతూ ఉన్నారు. ఇక మేము చనిపోతానేమో అనేటువంటి ఆందోళనతో వాళ్ళు జీవిస్తూ ఉన్న సమయంలో మరి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే నేరుగా ఆ సముద్రం మీద నడుచుకుంటూ వారికి ఎదురుగా వచ్చి నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు శిష్యులు యేసు ప్రభును చూసి భూతమని మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేశారు. భయముతో మరి కేకలు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు అన్నాడు, భయపడకుడి, నేనే అని చెప్పేసి అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు, ప్రభువా నీవేగిన అయితే నీళ్ళ మీద నడవడానికి నాకు ఆజ్ఞ ఇవ్వు ప్రభు అన్నప్పుడు సరే రమ్మన్నాడు దేవుని ద్వారా. అప్పుడు పేతురు ధోని నుండి దిగి యేసు ప్రభు వారికి ఎదురుగా వస్తూ ఉన్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడు? యేసు వైపు చూస్తూ ఉన్నాడు. యేసు వైపు చూస్తున్నాడు కనుక అతను సముద్రంలో మునిగిపోలేదు. కారణం ఏంటంటే యేసు మాటను బట్టి వస్తున్నాడు కాబట్టి మునిగిపోలేదు. దేవుని ద్వారా ఈ సమయంలో నీ జీవితంలో యేసు వైపు చూస్తే ఈ లోకమనే సముద్రములో నీవు మునిగిపోవు. సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టములో, శ్రమలో నీవు మునిగిపోవు దేవుని ద్వారా. ఎందుకంటే నీ దృష్టి యేసయ్య మీద ఉండాలనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఒక్కసారి తన దృష్టి అట్లా పక్కకు తిప్పిన గాలి వైపు చూశాడు. ఒక పక్క నుంచి గాలి వస్తుంటే గాలి వైపు చూశాడు. ఇక మునిగిపోతూ ఉన్న సమయంలో వెంటనే కేకేశాడు, చేతులు చాపాడు, ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేసినాడు దేవుని ద్వారా. ఇక్కడ గాలి వైపు చూస్తూ ఉంటూ ఉన్నాడు. యేసు వైపు చూడాల్సిన పేతురు గాలి వైపు చూస్తున్నందువల్ల మునిగిపోతూ ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడాలి అంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరపడాలి అంటే, ప్రభు కొరకు నమ్మకమైనటువంటి సాక్షిగా నిలబడాలి అంటే నీ దృష్టి యేసయ్య మీద ఉండాలనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో గాలి వైపు చూసినటువంటి పేతురు ఏం చేశాడు? మునిగిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత లోతు భార్య ఇక్కడ గమనించినట్లయితే సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు అగ్నితో దహింపజేసినప్పుడు అక్కడ చెప్పినటువంటి మాట, దూతలు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు వెనుక చూడవద్దు, అలాగనే మీరు అటువైపు చూస్తూ మీరు ముందుకు వెళ్ళమన్నప్పుడు మరి వెళుతూ ఉన్నారు. లోతు భార్య ఒక్కసారి వెనుక వైపు చూసింది, ఉప్పు స్తంభం అయిపోయినది దేవుని ద్వారా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో యేసు వైపు చూస్తే మనము మరి వెనకబడిపోమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు వైపు కాకుండా
లోకం వైపు చూస్తే మనము ఆత్మీయంగా మనము బలహీనమవుతాం, ఆత్మీయంగా మనము వెనకబడతామనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేటువంటిది మరి ఉన్నదిగా మనం గమనిస్తూ ఉన్నాము దేవుని ద్వారా. కాబట్టి లోతు భార్య వెనుక వైపు చూసినందువలన మరి ఆమె ఉప్పు స్తంభం అయిపోయినది. తర్వాత ఆకాను ఉన్నాడు. ఈ ఆకాను మరి వెండి బంగారమును ఆశించి, విలుగల వస్త్రములను ఆశించి వాటిని దోసుకొని, చపితమైనటువంటి వాటిని దోసుకొని తన ఇంటిలో దాచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే తన దృష్టి అంతా కూడా దేవుని మీద ఉండకుండా బంగారం మీద, వెలగల వస్త్రాల మీద మరి ఎక్కువగా తన మైండ్ను ఎక్కువైతే ఎప్పుడైతే ఉంచాడో అతను నిజంగా మరి దేవుని యొక్క శిక్షణ పొందినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసు వైపు చూడకుండా లోకం వైపు చూసినప్పుడు, పరిస్థితుల వైపు చూసినప్పుడు, సమస్యల వైపు చూసినప్పుడు నీవు ఆత్మీయంగా నువ్వు ముందుకు వెళ్ళలేవు. యేసు వైపు చూస్తే నువ్వు ముందుకు సాగిపోగలవు అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ద్వారా. అయితే ఈ సమయంలో పేతురు ఏం చేశాడు? యేసు వైపు చేతులు చాపాడు. ప్రభువా నన్ను రక్షించు అని యేసు వైపు చేతులు చాపాడు, ఆయన వైపు చూస్తూ. నీ జీవితంలో కూడా యేసు వైపు నువ్వు చేతులు చాపగలిగినట్లయితే, యేసయ్య నువ్వు వేడుకున్నట్లయితే, ఏ సమస్యలో మునిగిపోతూ ఉన్నావో, ఏ అప్పులో మునిగిపోతూ ఉన్నావో, ఏ శోధనలో మునిగిపోతూ ఉన్నావో, ఏ విషయాలలో మరి నువ్వు మునిగిపోతూ ఉన్నావో, నిన్ను లేవనెత్తగలిగేటువంటి యేసయ్య వైపు నువ్వు చూడు, నువ్వు లేవనెత్తబడతావు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ద్వారా. మనుషుల వైపు చేతులు చాపావు, నిరుత్సాహపడిపోయావేమో. దేవుని ద్వారా యేసయ్య వైపు చూస్తే ఆయనను లేవనెత్తడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పేతురు చేయి పట్టుకొని ఏం చేశాడంటే అలాగనే పైకి లేవనెత్తినాడు. పేతురు చేయి పట్టుకొని పైకి లేవనెత్తినాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు తన చెయ్యిని అందించినాడు దేవుని ద్వారా. నీ జీవితంలో నీ చెయ్యి అనగా యేసయ్య తన చెయ్యి అందిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ చేతులు ఆయన వైపు చేతులను చాపగలిగితే నీ జీవితంలో అద్భుతాలు పొందుకుంటావు దేవుని ద్వారా. చేతులు మనుషుల వైపు చాపినప్పుడు కొన్నిసార్లు నిజంగా కొంతమంది మనుషులు చేతులు వదిలేస్తూ ఉంటారు. నీకు అండగా ఉంటాం, నీకేం భయం లేదని కొంతమంది కొన్ని సందర్భాల్లో ధైర్యం చెప్పిన వాళ్ళు, చేతులు పట్టుకున్న వాళ్ళు ఒక్కొక్కసారి చేతులు వదిలేస్తారు దేవుని ద్వారా. చేతులు వదిలేస్తారంటే అర్థం ఏంటంటే మరి హ్యాండ్ ఇచ్చారంటారు కదా, అంటే చేతులు వదిలేస్తారు. అయితే నీ జీవితంలో యేసయ్య వైపు చూసి ఆయన వైపు నీ చేతులు చాపగలిగితే ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను పైకి లేవనెత్తగలడు. ఏ స్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. ఏ సమస్యలో నుంచి అయినా నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. ఏ ఇబ్బందుల నుంచి అయినా నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు. ఆయన వైపు చూస్తూ ఆయన వైపు నీ చేతులు చాపగలిగితే నీ జీవితంలో ఏ పరిస్థితులను మునిగిపోతాను, ఇక నేను ఎప్పటికీ పైకి రాలేను, ఎప్పుడు నేను బాగుపడలేనని నీ జీవితంలో కుమిలిపోతున్నావేమో సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి వెనుక వైపు చూస్తే వచ్చే మరి ఎన్నో నష్టాలు ఉన్నాయి ఆత్మీయ జీవితంలో. వెనుక వైపు చూడటం అంటే అర్థం ఏంటయ్యా అంటే ఆత్మీయంగా ముందుకు వెళ్ళకపోవట, ప్రార్థన మానివేయటము, వాక్య ధ్యానము మానివేయటము, దేవుని మందిరానికి వెళ్లకుండా ఆగిపోవటము, విశ్వాస జీవితంలో మెట్టుకు వెనకడుగు వేయటము, వెనుక వైపు చూస్తుట అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యేసు వైపు చూస్తే నువ్వు నిలబడతావు, యేసు వైపు చూస్తే నువ్వు బలపడతావు, యేసు వైపు చూస్తే నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించే దేవుడు ఆయన. కాబట్టి నేను చక్కగా ఆయన నడిపిస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక పేతురు తీసుకున్నాడు, నేరుగా మరి దోనిలోనికి వచ్చినాడు, క్షేమంగా అవతల ఒడ్డుకు చేర్చినాడు అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. క్షేమంగా అవతల ఒడ్డుకు చేర్చినాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నావేమో నిజంగా నేను క్షేమంగా చేర్చగలిగిన దేవుడు నీకు సమీపంగా ఉన్నాడనే విషయాన్ని ఈ సమయంలో మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ద్వారా. బైబిల్ గ్రంథంలో 145వ కీర్తన 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే తనకు మొరపెడతారో, తనకు నిజముగా మొరపెడతారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు, వారి ప్రార్థన ఆలకిస్తాడు, వారి జవాబిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, నీవు ఆయన వైపు చూడాలి. అందుకని మూలవాక్యం రాయబడి ఉంది, నిజంగా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెండు లజ్జింపకపోనని రాయబడి ఉంది. నీ జీవితంలో నిరాశలో, నీ జీవితంలో కృంగిపోయిన పరిస్థితుల్లో, కన్నీళ్ళ మధ్యలో
ఆదరణ లేక, ఆశ్రయము లేక ఒకవేళ నీ జీవితంలో కుమిలిపోతున్నావేమో సహోదరి సహోదరుడా, నువ్వు యేసు వైపు చూడు. ఆయనకు నువ్వు ప్రార్థన చేయి. ఆయన మీద ఆధారపడగలిగి ప్రభుకు నువ్వు సమస్తాన్ని నీ సమస్యకు చెప్పుకోగలిగితే ఆయన నీ జీవితంలో, నీ కుటుంబాల్లో అద్భుతం చేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుండి కొన్ని మాటలు చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసమునకు కర్త ఆయన, దానిని కొనసాగించే దేవుడు ఆయన. మరి ఆయన వైపు చూస్తూ నీవు ముందుకు సాగిపోవాలి. నీవు ప్రభు కొరకు నువ్వు నిలబడతావనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో వెనుకబడకుండా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నీ దృష్టి, నీ ఆలోచన యేసయ్య మీద ఉండాలనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎంతో మంది దైవజనులు ఉన్నారు, ఎంతో మంది జనాలు కూడా వారికున్న పరిస్థితుల్లో వారు ఆయన వైపు చూశారు, ఆయనకు మొరపెట్టుకున్నారు, ప్రార్థనలు చేశారు, విన్నవించుకున్నారు, ఆయన నుండి గొప్ప దీవెన సంపాదించుకున్నారు, ఆయన నుండి మేలు పొందినారు. వారి ఆత్మీయ జీవితంలో మరి వెనుకబడకుండా ఆయన వైపు చూస్తూ అన్ని విషయాల్లో ముందుకు వెళుతున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెము, సేవకులకు తగిన పరుగు పందెం ఉంటుంది, విశ్వాసులకు తగిన పరుగు పందెం. ఈ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తగలిగేటువంటి ఆత్మీయ అనుభవాలను దేవుడు మనకిస్తాడు. కాబట్టి యేసయ్య వైపు చూసినట్లయితే నీ జీవితంలో రక్షణ పొందుకుంటావు, మరి అద్భుతాలను పొందుకుంటావు, ఆశ్చర్యకార్యాలు పొందుకుంటావు అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. అబ్రాహాము దేవుని వైపు చూశాడు, సంతానాన్ని భాగ్యాన్ని పొందాడు. హిజ్కియా దేవుని వైపు చూశాడు, ఆయుష్ని పొందాడు. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసురాజా, స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వాక్యం వినుచున్నటువంటి మీ బిడ్డల జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభా. నీకు వందనాలు. ఎవరెవరు ఏ సమస్యల్లో ఇబ్బందులో ఉన్నారో ప్రభా, అయా తండ్రి వారిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితాల్లో, కుటుంబాల్లో అద్భుతాలు మీరు జరిగించి మహిమ పొందమని, నీ ఉన్నతమైన దీవెన దయచేయమని, వినుచున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సావాసము, సమాధానము వాక్యం ఇస్తున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు ఆయన కృప, సమాధానము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మేము సంతోషిస్తాం, ప్రభుని స్తుతిస్తాం. మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, మీ కొరకు ప్రార్థన చేద్దాం. మా ఫోన్ నెంబర్ 8374898013. ఈ నెంబర్కు మీరు డయల్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమించాడు నిన్నే